మూడు రంగుల కాంగ్రెస్ జెండా యొక్క మనకు మూడు రంగులు కూడా ఇంటి మీద కనబడేటట్టు అవకాశం తెలుస్తుంది. సో ముఖ్యంగా ఇవి ఇందిరమ్మ ఇల్లుకు ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాం కదా, ఇగో ఈ టైప్లో. సో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం మీద ఇక్కడ మూడు రంగులతో పాటు ఇక్కడ అభయహస్తంకి సంబంధించిన ఒక లోగో ఉంటుంది. సో ఈ ఇందిరమ్మ ఇంట్లో టాయిలెట్ కిచెన్ మాత్రం కంపల్సరీ. ఇక ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు అనేది మహిళల పేరు మీద అన్నట్టు కొన్ని కండిషన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎస్ రైట్, మరొక వార్తకి వెళ్ళిపోదాం మనం. కవిత సీఎం కుర్చీపై ఆశపడింది, కేసీఆర్ దిగిపోతే తానే కూర్చుందామనుకుంది. మంత్రి సీతక్క మహిళలకు ప్రాధాన్యం ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని కామెంటు. యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదు. పొంగులేటి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నాం. కొండా సురేఖ వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రులు. ఇక సీఎం కావాలని ఎమ్మెల్సీ కవిత ఎంతో ఆశపడిందని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ దిగిపోతే తానే సీఎం కుర్చీలో కూర్చుంటానని కలలు కన్నదని తెలిపారు. కాంగ్రెస్ పవర్లోకి రావడంతో ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయని చెప్పారు. కవితను ప్రజలు ఓడించిన 6 నెలల్లోనే ఎమ్మెల్సీ పదవి పొందింది. పిల్లలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే సప్లిమెంటరీ పరీక్షల కోసం ఎదురు చూస్తారు. కానీ కవిత మాత్రం మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నదని సీతక్క మండిపడ్డారు. సో పాపం కవిత గారి పరిస్థితి ఎట్లయిందో మీరు స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఇలా ఎప్పుడు స్పందించని సీతక్క కూడా కవిత మీద కౌంటర్లు వేస్తుందంటే కవిత గారు ఏ పరిస్థితిలో ఉన్నారో ఒకసారి మనం ఆలోచించాలి. సామాన్యంగా సీతక్క ఎవరి మీద కౌంటర్ లేదు, ఎవరి మీద అనుచిత వ్యాఖ్యలు చేయదు, ఎవరి మీద ఉత్తగానే కామెంట్స్ చేయదు. కానీ ఇలా కవిత గారు చేస్తున్నటువంటి దొంగ ధర్నాలు, దొంగ దీక్షలకు ఇలా సీతక్క కూడా కౌంటర్లు కామెంట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కవిత సీఎం కుర్చీపై ఆశపడదట. ఇక కేసీఆర్ దిగిపోతేనే కుర్చీ మీద కూర్చుందాం అనుకున్నదట. మరి నిజమే ఉండొచ్చు. పాపం కేటీఆర్ గారు కూడా ఇక ఆశపడ్డట్టు తెలుసు మనకు. ఎట్లా చేసి కేటీఆర్ గారిని తెలంగాణ ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి ఆశ కళ ఆయన కళ్ళల్లో ఉండే. మోదీ దగ్గరికి పోయి నా బిడ్డను ఆశీర్వదించని చెప్పేసి మోడీతో మాట్లాడినటువంటి మాటలు సాక్షాత్తు ఇక దేశ ప్రధానే బయటపెట్టాడు తెలంగాణ ఓ బహిరంగ సభలో. ఏగా మా అన్నేమవుతాడు నేనే అయిదామని కవితమ్మ గారు కూడా అనుకున్నట్టున్నారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుదామని. కానీ ఆశలు ఏమైనాయి? ఆశలు నిరాశలు అయిపోయినాయి. ఇగో ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి అంటూ సీతక్క కౌంటర్ ఇస్తున్నది. సో నిన్న మొన్న మహిళలకు ఉద్యోగాల విషయాల్లో అన్యాయం జరిగిందంటూ ఇక దీక్ష చేస్తూ ఉంది కదా ధర్నా చౌక్లో ఎమ్మెల్సీ కవిత గారు. సో కవిత గారికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. సో ఎంపీగా ఓడిపోతే 6 నెలలు మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు మీ నాన్నగారు. కానీ పిల్లలు పరీక్షలో ఫెయిల్ అయితే సప్లిమెంటరీలో పాస్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తే మీరు మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ సీటు తెచ్చుకున్నారంటూ సీతక్క కామెంట్ చేస్తున్నారు. కొండ సురేఖ గారు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం వరుసగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కొంత విమర్శలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరగబోతున్నది. ఎస్, ఒకసారి మనం తొలి వెలుగులో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఎస్, వి హనుమంతరావు ఒకసారి ప్రధానంగా కనిపిస్తే బట్టి విక్రమార్క నాకు ద్రోహం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ సంచలన ఆరోపణలు. ఖమ్మం లోక్సభ సీట్ తనకు రాకుండా అడ్డుపడుతున్నారు. బట్టి పార్టీలో ఈ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాకు న్యాయం చేయాలంటూ ఇక వి హనుమంతరావు గారు ప్రధానంగా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన బాధనంతా వెళ్ళగక్కున్నటువంటి పరిస్థితి. సో వి హనుమంతరావు గారు ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ ఎంపీ. సో అటువంటి సీనియర్ నాయకులు ఒక బీసీ బిడ్డ నిజంగా కాంగ్రెస్ పార్టీలో బాధపడుతున్నాడు. ఖమ్మం సీటు నాకెందుకు ఇవ్వరు, నాకు ఖమ్మం సీటు